ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. ఇక ఈ కుంభరాశి వారు ధనవంతులు కాబోయే ముందు కొన్ని వచ్చే సంకేతాలు ఇవే. కనుక మీకు ఎలాంటి సంకేతాలు కనిపించడం వల్ల మీరు కోటీశ్వర్లు అవుతున్నారని మీరు ఎలా గమనించాలో పూర్తిగా తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కొత్తగా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఈ రాశి వారి మన వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దూకుడుతనం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కాస్త చురుగ్గా ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఈ విధంగా అయితే బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా వీరు మంచి వ్యక్తులు కూడా. ఎక్కువగా పట్టుదల ఎక్కువగా అయితే ఉంటుంది. అంతేకాదు వీరు ఎవరైనా ఒక్కసారి ప్రేమిస్తే గనక చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు ఖచ్చితంగా కూడా ఏదైనా సరే ఒకటి చేశారు అంటే అది అద్భుతంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి ఎవరికైనా సరే ఒక్కసారి నమ్మారన్నా కూడా వారు ఇక అంత ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలానే వీరికి నమ్మక ద్రోహం కూడా చేస్తారు. ఏంటి అనేటువంటి అస్సలు ఆలోచించరు. ఆ వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే జీవితంలో ఒక కొత్త వెలుగు అయితే రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి రాశికి సంబంధించినటువంటి కొన్ని గ్రహాలు అనేవి సంబంధించినటువంటి అనుకూలత కలిగి ఉన్నాయి. అంటే గ్రహాల అనుకూలత కలిగి ఉన్నాయి. దాని ద్వారా వీరికి నక్షత్రాలు బలం కూడా ఏర్పడబోతూ ఉంది. ఇక ఈ నక్షత్రాల బలం వల్ల వీరికి దరిద్రం కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. అదృష్ట యోగం కూడా ఉంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మీకు దరిద్రం అనేది దాదాపుల్లో తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది వరకు ఉద్యోగపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రమోషన్స్ రావాలి అని మీరు చేసేటువంటి పూజలు ఈ సమయంలో అయితే ఫలిస్తాయండి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఉద్యోగం అంటే ఖచ్చితంగా వస్తుంది. దానితో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది. మీరు చేసిన పూజలు అయితే ఫలిస్తాయి. మీకు సాలరీ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసమై ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మనిషి ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ ఆ లక్ష్మీదేవికి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు అయితే గమనించాలి. ఇంట్లో కుంభరాశి వారు ఎటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి స్థిర నివాసమే ఉంటుందని తెలుసుకోవాలి. ఇక ఈ రాశి వారు చేసే పనుల మీద కూడా ఆధారం అయితే ఉంటుంది. ఇక లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సంతోషం, సుఖం అనేది ఉంటుంది. ఎంత కష్టపడినా సరే డబ్బులు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనుల వల్లే కారణమైతే అవుతుంది. సిరి సంపదలకు ఆదిదేవత అయినటువంటి మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఈ రాశివారు ఇంట్లో ఈ పనులు చేయకూడదు. లక్ష్మీదేవి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికైతే మీరు గురవుతారు. కనుక ఇటువంటి పనులు చేయటం వల్ల మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కొన్ని సంకేతాలైతే ఇలాంటి విషయాలను అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం. అంటే మీరు చీపిని లక్ష్మీదేవిగా మనం సమానంగా భావిస్తూ ఉంటాము. ఊడ్చిన తర్వాత చీపిని పక్కకి పెట్టేస్తూ కాళ్ళతో తొక్కడం, ఇలాంటివి అడ్డంగా పడేయడం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాము. ఇలాంటి పవిత్రమైన చీపిరిని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వల్ల వాటికి చీపుర్ని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా చీపిరిని తిరగేసి కూడా ఉంచరాదు. ఇంటికి వచ్చే అతిథులు చీపిరిని కంటికి కనిపించకుండా జాగ్రత్తగా పెట్టాలి. కండ్లకు ఎదురుగా పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. చీపిరి ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమే కూడా ఉంటుంది.
అలాగే చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో చిల్లర పైసలను పప్పు డబ్బాలో, వంటగదిలో ఇలా పెట్టడం వల్ల ఈ లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి చిల్లర నాణాలు అంటే చాలా ఇష్టం. కనుక ఈ చిల్లర నాణాలను మీరు నెగ్లెక్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండదు. కనుక ఎప్పుడు కూడా ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే లక్ష్మీదేవి స్థిర నివాసమై మన ఇంట్లో ఉంటుంది. కనుక ఈ తప్పు అనేది అస్సలు చేయకూడదు. అలాగే ఇంకో తప్పు ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఇంట్లో లోపలికి రావాలన్నా, వెళ్ళాలన్నా మనకు గడప చాలా ముఖ్యమైనది. లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. ఇంటి ప్రధాన ద్వారం కనుక ఆ ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. పసుపు, కుంకుమలతో అలంకరించుకొని ఉండడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక ఇలాంటి తప్పులు అంటే చాలామంది ఇంటి ముందర చెప్పులు విడుస్తూ ఉంటారు. ఇలా చెప్పులు విడవడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. కనుక ఎప్పుడు కూడా గుమ్మం దగ్గర చాలా అందంగా గడపని అలంకరించుకోవాలి. ఇంటి ముందు చెప్పులు చిందరవందర కూడా అస్సలు ఉంచుకోకూడదు. అందుకే ఇలాంటి తప్పులు కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఇంట్లో కూడా ఉండదు. ఇక వివరాలకు వస్తే గనక ఈ కుంభరాశి వారికి కోటీశ్వర్లు అయ్యే ముందు కనిపించే సూచనలైతే ఇలా ఉంటాయి. మీ ఇంట్లో పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని మీరు తెలియచేయడానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు అయితే గురి అవుతారు అనడానికి సంకేతం. కాబట్టి ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులు కనిపిస్తున్నట్లయితే కనుక అది మీకు అదృష్టానికి సంకేతం. ఈ చీమలు కనిపించడం వల్ల ఈ రాశి వారికి విజయం అనేది వరించబోతున్నారని చెప్పుకోవచ్చు. అలానే మీ పూజ గదిలో బల్లిని గనక మీరు చూసినట్లయితే గనక ఇలా అంటే 2 బల్లులు ఒకే దగ్గర ఉండటం వల్ల పూజ గదిలో లేదా పూజ గదిలో లేని వారికి మనం సపరేట్గా సెల్ఫ్లో ఇలా పెట్టుకుంటాం కదా, అలా అక్కడైనా సరే ఇలా 2 బల్లులు ఒకే దగ్గర కనిపించడం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి ఆగ్రహించబోతుందని అంటే అనుగ్రహం అనేది ఉండబోతుందని, మీకు వరించబోతుందని, మీ యొక్క కష్టాలు తీరబోతున్నాయని మనం తెలుసుకోవచ్చు. అలాగే కలలో కూడా పాము కనిపించినట్లయితే మీకు అది శుభ సంకేతంగా భావించవచ్చు. 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం మీకు వరించబోతుందని, అలాగే కలలో చీపురు, గుడ్లగూప, బల్లి, పాము ఇలా ఏవి కనిపించినా శంఖం వంటివి కనిపించినట్లయితే కనుక మీకు ఐశ్వర్యం కలుగుతుందని సూచన. కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. కోయిల కూత మీకు వినిపించినట్లయితే కూడా అది మీకు అదృష్టం వరించబోతుందని, ఇక మీ యొక్క కష్టాలు తీరిపోయి మీరు కోటీశ్వర్లు కాబోతున్నారని అది ముందుగానే సూచన ఇస్తుంది. కనుక ఈ కుంభరాశి వారికి మీరు కోటీశ్వర్లు అయ్యే ముందు ఇలాంటి కొన్ని సూచనలు అయితే మనకు సంకేతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ